దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువు యేసుక్రీస్తు నామమున అందరికి వందనాలు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజు వాక్యము రోమాపత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చెను. ప్రియ దేవుని విశ్వాసులారా, ఈ రోజు మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి, మనం చేసేటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది ఆలోచన చేసుకోవాలి. మన క్రియలు మంచివైతే మంచి ప్రతిఫలాన్ని మనం అనుభవిస్తాము. మనం చేసేటువంటి క్రియలు చెడ్డవి అయితే చెడ్డ ప్రతిఫలాన్ని మనం అనుభవించడానికి కారకులు అవుతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది ఈ రోజున ఆలోచించుకుని మనకి మంచి ప్రతిఫలము కావాలి అంటే మంచి క్రియలు చేయండి. చెడ్డ ప్రతిఫలము కావాలి, చెడ్డ స్థితి నేను పొందుకోవాలి అనుకున్న వారు చెడ్డ క్రియల ద్వారా జీవితాలు కొనసాగిస్తూ ఉంటే ఆ క్రియను మనం మార్చుకుని ఈ రోజున మన క్రియలలో మార్పులు కలగజేసుకుని నిజమైనటువంటి క్రియ, విశ్వాసముతో కూడిన క్రియ, దేవుని ఎడల ఆత్మీయత కలిగినటువంటి